అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. లేదు అంటే ఎలక్షన్ ముందు నామినేషన్ వేసిన తర్వాత బీఎస్పీ క్యాండిడేట్లు చాలామంది అంటే మిగతా పార్టీలు పెట్టిన ప్రలోభాలకు ఈవెన్ దాసరి ఉషకు కూడా ఆఫర్ చేసిర్రు, అందరు అందుకనే బ్యాక్ అయ్యారు అనే కొంత అపవాదులు కూడా విన్నాం మేము. అవి ఎంతవరకు నిజం అనొచ్చు? రూమర్స్ ఆర్ క్రియేటెడ్. అక్కడ క్రియేటర్స్ చూడాలి అక్కడ వెనకాల. ఇప్పుడు బీఎస్పీలో బీసీలకి 60 నుండి 70 వరకు అసెంబ్లీ టికెట్లు ఇస్తామని చెప్పి ప్రకటించినప్పుడు ఏ ఒక్క న్యూస్ పేపర్ అయినా ఫ్రంట్ హెడ్లైన్లో రాసిందా? మరి ఎందుకు నామినేషన్ వేసిన వాళ్ళు వెనకకు తీసుకున్నారు? ఇప్పుడు నేను చాలా పేర్లు చెప్పగలను వెనకకు పోయిన వాళ్ళు బీఎస్పీ నుంచి. కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఇంకొకటి వచ్చిన వెంటనే అందరూ మనకి వజ్రాల లెక్క వస్తారని కాదు కదా. అవును, చెక్కాలి అప్పుడే వాళ్ళు వజ్రాల లెక్క అంటే నాణ్యత ఉండాలి. సో రోజులు గడిచే కొద్దీ అట్లాంటి నాణ్యతమైన నాయకులు ఉంటారు. పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. అన్ని రాజకీయ పార్టీల లెక్కనే మాది రాజకీయ పార్టీయే. ఈ రాజకీయ పార్టీలో అందరు ఉంటారు. లంగలు ఉంటారు, దొంగలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, అమ్ముడు పోని నాయకులు ఉంటారు. ఓ 10 రూపాయలు ఇస్తే ఇంకొంతమంది వాళ్ళకి ఇంట్లో భయభ్రాంతులని గురి చేసి తీసుకునేటటువంటి దొరల రాజకీయం కూడా ఉంటది. కాబట్టి అది కూడా మనం మర్చిపోదు. అంటే ముఖ్యంగా బీఎస్పీ అనేటప్పటికీ వాళ్ళ ఇంటోళ్ళని బెదిరించి వాళ్ళ బిజినెస్ ఖతం చేస్తామని చెప్పి, వాళ్ళ పిల్లల పైన దాడులు చేస్తామని చెప్పి, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సరే ఉన్నారు, ఆయన కొడుకు పైన కేసేసిండ్రు. ఓకే. సో ఒకసారి ఆలోచించండి, బహుజన వర్గాల నుంచి ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రవీణ్ కుమార్ సార్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ కొడుకు పైన కేసేసినప్పుడు మరి ఒక నార్మల్ పర్సన్ అవి ఎదుర్కోగలుగుతారా? సో కొన్ని రోజుల తర్వాత ఆ బలం అనేది వస్తుంది మనకి మనమే పోరాటం చేయాలని చెప్పేసి వచ్చినప్పుడు, మనకి మనమే నిల్చున్నాము అని చెప్పేసి వచ్చినప్పుడు, అప్పుడు మన రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. అంటే బీసీలు ఇంకా శక్తికి నూరుకోవాలి, ఇంకా శక్తి కూడగట్టుకోవాలనేది మీరు శక్తి తెచ్చుకోవాలి. ఇది ఎక్స్పీరియన్స్ కింద తీసుకుంటాం అనేది మీరు చెప్పదలుచు. ఎన్ని దెబ్బలు తాకినా కూడా ఓర్చుకోకుండా ఇప్పుడు రావట్లేదు అని అంటే మనం ఏం త్యాగం చేస్తున్నట్టు. అరే ఉలి దెబ్బకు తట్టుకుంటేనే శిల్పం అవుతుంది అనేది ఊసక్క చెప్పొచ్చు ముచ్చట. సో నేను అదంటే గారు చేశారు. అవును, సొంత పిల్లలు లేరన్న ఆయనకి. అంబేద్కర్ గారు ఉన్నారు, రమాబాయి గారు ఉన్నారు, వాళ్ళ సొంత పిల్లల్ని కోల్పోయిల్లన్నా. మనం కనీసం ఈ దెబ్బల్ని కూడా ఓడ్చుకోలేకపోతే మనమేం నాయకులం అవుతాం? ప్రజల్ని మీరు పర్టికులర్గా మీరు అంటే బీసీలో ఒక అగ్రకులంలో ఉండి చెప్పుకోవడానికి, ఇప్పుడు బీఎస్పీ అనగానే కొంతమంది ఒక కులానికి ఆపాదించేసి బీఎస్పీ అంటే పలానా కులం పార్టీ అనే అపవాదం ఒకటి నడుస్తున్నది. అటువంటి పార్టీలోకి ఒక బీసీలో పెద్ద క్యాస్ట్లో ఉన్న మీరు ఇటు వస్తున్నప్పుడు కానీ, ఇప్పుడు నిజంగానే మీరు చూడండి, ఓపెన్ మాట్లాడతాను నేను, అంబేద్కర్ అనగానే కొంతమంది మాలమాదిగలు కానీ కట్టేసి ఆయన విలువ తెలియకుండా, రాజ్యాంగం చదవకుండా, ప్రాథమిక హక్కులేంది తెలియకుండా చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మీలాగా మీ కమ్యూనిటీలో ఎంతమంది ఆడవాళ్ళు మీ యంగెస్ట్ ఏజ్లో వస్తున్నారు? పోనీ నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నా, మీరు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగినాయా? అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన లేడీస్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారన్న. యూ విల్ నాట్ బిలీవ్ మీ, కానీ చాలా మంది అక్క మీ వల్ల నేను మా ఇంట్లో వాళ్ళని అడిగి నేను ఉద్యోగం చేయడానికి హైదరాబాద్కి వెళ్ళినా అని అన్నారు. అంటే ఉద్యోగానికి మా ఊర్లో పెద్దపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా. ఇంకొంతమంది ఫోన్ చేసి అక్క నేను కూడా రాజకీయంలో ఎంతో కొంత నా వంతుగా నేను సేవ చేయాలని అనుకుంటున్నా, అది కూడా రాజకీయ పరంగా సేవ చేయాలని అనుకుంటున్నా, నేనేం చేయాలి అని చెప్పేసి అడిగిన మహిళల్ని కూడా చూశాను. యంగ్ పీపుల్ని. ఒక 10th క్లాస్ యాక్చువల్లీ చెప్పాలన్నా, నేను మా స్కూల్ ఉంది అని అన్నాను కదా, కనగర్తి గ్రామం, అది మా స్కూల్ అనే అనుకుంటాను నేను, వాళ్ళు నా బిడ్డలనే అనుకుంటాను. చెప్పారు కదా, అఫెక్షన్ ఉంటుంది. వాళ్ళని చూస్తే నా బిడ్డల లెక్క అనిపిస్తారన్న నిజంగా. అయితే పోయిన సంవత్సరం 10th క్లాస్ నుంచి ఒక అమ్మాయి 9 CGPA కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి మేము బహుమతులు అందిస్తాం అన్నమాట, ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఫర్దర్గా. సో అట్లా బహుమతి అందించిన తర్వాత నువ్వు మాట్లాడరా అని అన్నా. అంటే మైక్ తీసుకుంది, ఎంత చక్కగా మాట్లాడిందంటే 10 నిమిషాలు మంచిగా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడింది. లాస్ట్ ఒక 2 minutes నీ డ్రీమ్ ఏంటి అని అడిగినప్పుడు
అక్కడ నేను కూడా మీ లెక్క ఒక లీడర్ని అవుతా అని చెప్పింది. అసి అంటే మనం ఎంటర్ అయినప్పుడు మనల్ని చూసి చాలా మంది అసలు పొలిటికల్ కెరీర్ అంటే ఏంటో తెలుసుకుంటారు. అసలు ఎమ్మెల్యే అనే డెఫినేషన్, ఎమ్మెల్యే ఉన్నటువంటి బాధ్యతలు, ఎమ్మెల్యే దగ్గర నుంచి అందరి గురించి, సర్పంచ్లు ఏం చేస్తారు, ఎంపీటీసీలు ఏం చేస్తారు, అవగాహన తెచ్చుకుంటారు. నేను డైరెక్ట్గా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా కావచ్చు, కానీ ఇండైరెక్ట్గా కూడా నన్ను చూసి కొంతమంది ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటారు. రేపు అంటే మీరు యంగ్ ఏజ్లో ఉన్నారు. ఇప్పుడు ఉషా అనేట ఆమె ఇట్లా రాజకీయాలనే కంటిన్యూ అవుతుందా, సగటు గృహిణిగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోబోతుందా? రాజకీయం అనేటిదన్నా ఫుల్ స్టాప్ పెట్టడానికి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేటటువంటిది కాదు రాజకీయం అనేది. అది బ్లడ్ లో ఉంటది యాక్చువల్లీ. సో నాకు పెళ్లి వ్యవస్థ మీకు ఏం అడ్డం కాదు. పెళ్లి వ్యవస్థ ఎంతమంది రాజకీయంలో లేరు ఇప్పటికీ కూడా. మరి సీతక్క మినిస్టర్ అయింది. మరి ఐ మీన్ నేను మీరు బిఎస్పీ కదా, బెహంజీ లాగా ఏమన్నా ఈ పెళ్లి ఇవేం లేవు, ప్రజాసేవ అని అట్లాంటి టార్గెట్ ఏమన్నా పెట్టుకున్నారా? లేదు లేదు, ఆ లైఫ్లో నాకు అన్ని అనుభవించాలని ఉంటుంది. అంటే అన్ని అనుభవించాలి అని అంటే అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడే నేను కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే పక్కన వాళ్ళ కష్టాలను కూడా తెలుసుకోగలుగుతా. సో దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు పెళ్ళయిన తర్వాత ఆడవాళ్ళు రాజకీయం చేయాలంటే ఇప్పుడు చాలామంది ఆగిపోయిన దాఖలాలు ఎందుకు ఉంటాయి అని అంటే భర్త అజమాయిషి ఉంటుంది. ఇప్పుడు రోడ్డు ఎక్కి ఒక ధర్నా చేయాలి, మీరు పాలకపక్షంలో లేరు, ప్రతిపక్షంలో ఉంటారు, ఫైట్ చేయాలి. ఒక నలుగురు ఆడోళ్ళని వేసుకొని మొగోళ్ళని వేసుకొని చాలా సమస్యల మీద మీరు తీసుకున్న లైనే అసలు బడుగు బలహీన వర్గాలది. ఇంకా చాలా ఎక్కువ సమస్యలు ఉంటాయి, మోర్ దెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఫేస్ చేసేటప్పుడు ఇంట్లో భర్త సపోర్ట్ ఉండాలి. ఒకవేళ దొరకదు, పేరెంట్స్ సపోర్ట్ అంటే అఫ్ కోర్స్ మీకు ఉందనుకోండి, రేపు రాబోయే అతను మీకు అటువంటి అర్థం చేసుకునే అతను ఉన్నాడా, లేక అటువంటి ఫేస్ చేయాల్సి వస్తే బ్యాక్ స్టెప్ చేస్తారా? అని చెప్తాను. కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావు మనం చెప్పలేం, వస్తుంది కావచ్చు. కానీ నేనైతే ఒకటే అనుకుంటాను, ఇప్పుడు మా అమ్మ కూడా నేను రాజకీయంలోకి వచ్చిన వెంటనే నాకేం పూలదండ వేసి హారతి పట్టలేదు. మా అమ్మ కూడా ఈ తలకాయ నొప్పి ఎందుకు, నువ్వు చివరి రక్త బొట్టు కూడా నువ్వు సమాజ సేవ అని చెప్పి ఇచ్చినా కూడా లాస్ట్కి మళ్ళీ నువ్వు నాకేం చేసినావు అనేసి నిన్నే అంటారని చెప్పేసి ఆ విధంగా నన్ను అన్నారు స్టార్టింగ్లో. ఓకే. కానీ నేను నా డెడికేషన్ చూసి ఒక 4-5 నెలలు కంటిన్యూస్గా ఎండాకాలంలో కూడా మా అమ్మ పొద్దున 6 గంటలకి నాకు సర్దిస్తే బాక్సులు, టిఫిన్ బాక్సులు తీసుకొని పోయి మధ్యాహ్నం రోడ్ల మీద చేన్ల పక్కన కూర్చొని వాళ్ళతోటి తినేదాన్ని అనమాట, రైతులతోటి. అట్లనే స్టార్ట్ చేసాను నేను యాక్చువల్లీ. సో ఆ విధంగా నేను మళ్ళీ రాత్రి 10కి వచ్చేదాన్ని. 10కి వచ్చినాక అన్ని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ పడుకునేదాన్ని. ఇట్లా డెడికేటెడ్గా నేను ఒక 4-5 months చేసిన తర్వాత మా అమ్మ షీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, అంటే నన్ను అడిగే బదులు షీ స్టాప్డ్ ఆస్కింగ్ మీ అండ్ షీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హర్ సెల్ఫ్. అది ఇంత స్ట్రాంగ్గా మా బిడ్డనే తనల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నా నేను. అసలు నేనే యాక్సెప్ట్ చేయకపోతే ప్రజలు ఇంకెక్కడ యాక్సెప్ట్ చేస్తారు? 10 మంది నా బిడ్డ వెనకాల ఉండాలని అనుకుంటున్నా, నేనే మా బిడ్డ వెనకాల లేకపోతే ఇంకెవరు ఉంటారు అని చెప్పి బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. మా అమ్మ బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసింది. అట్లా కొన్ని వేల మంది మహిళలను కలిసింది. యాక్చువల్లీ కొన్ని వేల మంది మహిళలను కలిసింది. వాళ్ళందరినీ కూడా నాకు పరిచయం చేసింది. ఒక పెద్ద సభని కూడా తన స్టైల్లో ఒక మహిళా సదస్సు కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతోటి కలిసి, మహిళా నాయకులతోటి కలిసి ఒక మహిళా సదస్సుని 3000 మంది మహిళలతోటి, ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా